టాపిక్ సింప్లిఫికేషన్స్. సింప్లిఫికేషన్స్ లో మనం 4 బేసిక్ ఆపరేషన్స్ అన్నవి యూస్ చేసి ఇచ్చిన ప్రాబ్లమ్ ని సింప్లిఫై చేసి ఫైనల్ గా ఒక ఆన్సర్ రాస్తామా. అంటే ఇందులో ఏమేమి ఇస్తారు అంటే వి బోర్డ్ మాస్, వి మీన్స్ విన్కూలం ఆర్ బార్. అంటే ఒక నెంబర్ పైన బార్ ఉంటుంది, ఆ 2-3 నెంబర్స్ పైన బార్ ఉంది అంటే మీరు ఆపరేషన్ ఫస్ట్ చేయాలి. ఏంటి 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఇన్ మ్యాథ్స్? అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఈ 3 ఏ ఆర్డర్ లో చేయాలన్నది ఇక్కడ నేర్చుకుంటాం సింప్లిఫికేషన్స్. తర్వాత బి మీన్స్ బ్రాకెట్స్. బ్రాకెట్స్ లో కూడా ఆర్డర్ ఉంది. ఫస్ట్ సర్క్యులర్ బ్రాకెట్, ఈ బ్రాకెట్ మనం ఫస్ట్ చేయాలి, తర్వాత కర్లీ బ్రాకెట్, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ హాఫ్, హాఫ్. ఓఎఫ్ హాఫ్ అనే ఇస్తారు మీకు ప్రాబ్లంలో. హాఫ్ అని ఇచ్చారు అన్నట్లయితే ఫస్ట్ మనం హాఫ్ అన్నది ఎక్కడుందో ఆ హాఫ్ అనేది చేయాలి. హాఫ్ ఉన్న చోట ఇంటూ పెట్టుకొని చేస్తాం. నెక్స్ట్ డివిజన్, యు నో దట్ డివిజన్ చేస్తాం. ఒకవేళ ఈ 3 లేవు, ఫస్ట్ డివిజన్ ఉన్నట్లయితే డివిజన్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఏ మీన్స్ అడిషన్, ఎస్ సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఒకవేళ ఇవేవి లేవు, ఓన్లీ అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఉంది అన్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి? అడిషన్ చేయాలి, తర్వాతనే సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా. అంటే మీకు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో ఫస్ట్ ఏది ఉందో ఈ ప్రయారిటీస్ ప్రకారం మనం సాల్వేషన్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది. ముందుగా ఇక్కడ నేను ఫస్ట్ ప్రాబ్లం చూడండి రాశాను. ఒక నెంబర్ ముందు సింబల్ లేకపోతే మనం ఏం అజ్యూమ్ చేసుకుంటాం? ప్లస్. ఇక్కడ చూడండి ఏమున్నాయి, ఏ ఆపరేషన్స్ ఉన్నాయి ఇక్కడ? అడిషన్, సబ్స్ట్రాక్షన్. అంటే ఈ 2 ఉన్నాయి. ఫస్ట్ ఏం చేయాలి? అడిషన్ చేయాలి. దట్ మీన్స్ అడిషన్ ఉన్నాయి కదా, ప్లస్ సింబల్ ఉన్నాయి కదా, ఇవి 2 ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. 36 + 48 41 ఎంత వచ్చిందమ్మా? 84 - 40. ఓకే, అడిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏ సింబల్ మా? సబ్స్ట్రాక్షన్. 84 - 40. ఆన్సర్ 44. ఓకేనా. అంటే ముందుగా ఏమి ఇచ్చారు? మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో ఏ సింబల్స్ ఉన్నాయో మీరు చూసుకోవాలి. అందులో ఈ ఆర్డర్ ప్రకారము ఫస్ట్ ఏం చేయాలో చూసుకొని ఫస్ట్ ఆపరేషన్ చేయాలి, దాని తర్వాత ఏం చేయాలో అది చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ ఆల్సో ప్లస్ అండ్ మైనస్ 2 ఉన్నాయి, అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఉన్నాయి. ఏం చేయాలి? ఫస్ట్ అడిషన్ చేయాలి. అడిషన్ ఎలా తీసుకుంటే ఒక నెంబర్ ముందు సింబల్ లేకపోతే వి అజ్యూమ్ ప్లస్. ఫస్ట్ ప్లస్ సింబల్ ఏమున్నాయో ఆ 2 నెంబర్స్ యాడ్ చేయాలి. అంటే ఇవి 2 యాడ్ చేసుకుంటాం. చూడండి ఏమొస్తుంది? 48, 46, 94. నెక్స్ట్ ఇక్కడ మైనస్ టర్మ్స్ కూడా 2 ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం? సేమ్ సింబల్స్ ని సమ్ చేసుకోవాలని చెప్పాం కదా. -10 అండ్ -20, -30. ఎందుకు మైనస్ సింబల్ పెట్టాలంటే దీస్ ఆర్ నెగిటివ్ నెంబర్స్. నెగిటివ్ నెంబర్స్ ని మనము సమ్ చేసుకున్నా కూడా నెగిటివ్ సింబలే మనం రిప్రజెంట్ చేయాలి. అండ్ ఆల్సో ఒక నెంబర్ ముందు సింబల్ లేకపోతే ఏం పెట్టుకుంటాం? ప్లస్. ఇప్పుడు +34 ఉంది, -30 ఉంది. అంటే 2 డిఫరెంట్ సింబల్స్ ఉంటే ఏం చేయాలి? మైనస్ ఏ చేయాలి. కాబట్టి 94 - 30 ఎంత? 64. ఓకే, బిగ్ నెంబర్ ప్లస్ ఉంది కాబట్టి మనం ప్లస్ పెట్టినా లేదన్నా కూడా ఓకే. ఎందుకంటే మనం ఈ సింబల్ లేకపోతే ఎలా తీసుకుంటాం? ప్లస్ అనే తీసుకుంటాం కాబట్టి ఓకేనా, రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కావాలంటే మీరు రిప్రజెంట్ చేయండి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఎన్ని ఆపరేషన్స్ ఉన్నాయి? అడిషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, అడిషన్ ఉంది, సబ్స్ట్రాక్షన్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి మా? చూడండి ఆర్డర్. ఏం చేయాలి? ఫస్ట్ డివిజన్ చేయాలి. డివిజన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 45 / 5 9 రాస్తాం. కోషియంట్ మనం ఇక్కడ రాసుకోవాలి. 45 5తో 9 టైమ్స్ డివిజన్ అవుతుంది. ఈ కోషియంట్ ని ఇక్కడ రాస్తాం. ఓకే, డివిజన్ అయిపోయింది కదా. డివిజన్ అయిపోయిన తర్వాత ఈ 2 టర్మ్స్ ని రిమూవ్ చేస్తాము, కోషియంట్ మాత్రమే రాసుకోవాలి. నెక్స్ట్ పార్ట్ అంతా అలాగే రాస్తాం.
ఓకే, ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేసాం, డివిజన్ అయింది. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. 7 6 42 ప్లస్ 10 మైనస్ 5 మల్టిప్లికేషన్ అయింది. ఇంకేమున్నాయి చూడండి, అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. సేమ్ సింబల్స్ ఉన్న నెంబర్స్ ఏం చేయాలి, ముందుగా సమ్ చేసుకోవాలి. ఏమున్నాయి, 9 42 అండ్ 10. 42 10 ఎంతమ్మా, 61. అంటే ప్లస్ టర్మ్స్ 61 ఉన్నాయి, మైనస్ 5 ఉన్నాయి. 61 minus 5 56. 56 is the answer. Okay, next one లో చూడండి, డివిజన్ ఉంది, OF హాఫ్ ఉంది, నెక్స్ట్ అడిషన్ ఉంది, సబ్స్ట్రాక్షన్ ఉంది. మనం ఇక్కడ చూసుకోవాలి. ఓకే, మల్టిప్లికేషన్ లేదు, OF హాఫ్ ఉంది కాబట్టి డివిజన్ కన్నా ముందు ఏం చేయాలి, మనము హాఫ్ చేయాలి. హాఫ్ మీన్స్ ఏం చెప్పామ్మా, ఇంటూ రాసుకుంటాం. అంటే నెక్స్ట్ స్టెప్ లో హాఫ్ ఉంది కదా, ఈ సింబల్ తీసేసి, ఓకే, OF హాఫ్ తీసేసి ఇంటూ రాసుకుంటాం. ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇది చేసేసేయాలి. కాబట్టి మిగిలినవన్నీ అలాగే రాసుకోవాలి. 8 5 40 ప్లస్ 12 మైనస్ 4. నెక్స్ట్ ఏం చేయాలి, డివిజన్ చేయాలి. 45/5 9 ప్లస్ 40 ప్లస్ 12 మైనస్ 4. ప్లస్ టర్మ్స్ ఏం చేయాలమ్మా, అడిషన్ చేసుకోవాలి. ఏమున్నాయి ప్లస్ టర్మ్స్, 9 40 12 11 1 ఎంత, 61 మైనస్ 4 ఎంత, ఆన్సర్ 57. ఓకేనా, అంటే ఒక్కొక్కటి చూసుకోవాలి మీరు, ప్రయారిటీస్. ఫస్ట్ ఏజ్ చేయాలి, నెక్స్ట్ ఏజ్ చేయాలి. ఒకవేళ అడిషన్ సబ్స్ట్రాక్షన్ మాత్రమే ఉంటే ఫస్ట్ ఏం చేయాలి, అడిషన్ చేసేసేయాలి, తర్వాత సబ్స్ట్రాక్షన్ చేయాలి. నెక్స్ట్ డివిజన్ ఉన్నట్లయితే ఫస్ట్ ఏం చేస్తాం, డివిజన్ చేస్తాం, తర్వాత మల్టిప్లికేషన్, దెన్ అడిషన్, ఫైనలీ సబ్స్ట్రాక్షన్. ఓకే, ఇక్కడ మనం OF హాఫ్ వచ్చింది కాబట్టి హాఫ్ ఫస్ట్ చేసాము, తర్వాత డివిజన్ చేసాం, తర్వాత అడిషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్. ఓకేనా, స్టెప్ బై స్టెప్ మాత్రమే చేయాలి, లేదన్నట్లయితే మనకు ఆన్సర్ మిస్ అవుతుంది. ఓకేనా, అన్ని ఒకేసారి చేసేయచ్చు కదా, ఇక్కడ మీరు డివిజన్ కూడా చేసేయచ్చు కదా ఒకేసారి, అంటే మనకు అర్థం అవ్వాలి కదా ఏ స్టెప్ ఎక్కడ కంప్లీట్ చేసామని. సింప్లిఫికేషన్స్ మాత్రం కొంచెం స్లోగానే చేయాలి. ఓకేనా, ఎక్కడన్నా ఆన్సర్ మిస్ అయితే మళ్ళీ మనం ఐడెంటిఫై చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఓకేనా, అందుకే చేసేటప్పుడే కొంచెం నీట్ గా జాగ్రత్తగా చేశారంటేనే ఆన్సర్ మిస్ అవ్వదు. ఈ ప్రాబ్లంలో ఏమున్నాయి చూడండి, ముందు మనం చెప్పిన ప్రాబ్లమ్స్ కి ఈ ప్రాబ్లం కి డిఫరెంట్ ఏంటి, బ్రాకెట్స్ ఉన్నాయి. ఓకేనా, బ్రాకెట్స్ 3 బ్రాకెట్స్ ఇచ్చాము. ఫస్ట్ ఏ బ్రాకెట్ చేయాలి, సర్క్యులర్ బ్రాకెట్ చేయాలి. ఓకేనా, చిన్నది ఉంది కదా, ఇది చేయాలి. ఓకేనా, ఏముంది మా ఈ బ్రాకెట్ లో, డివిజన్ ఉంది కాబట్టి ముందు ఏం చేయాలంటే మిగిలిన బ్రాకెట్స్ అలాగే రాసుకోవాలి, నీట్ గా రాసుకోవాలి. 6/2 3. ఈ బ్రాకెట్ అయిపోయింది కదా, నేను ఇంకా తీసేస్తాను ఈ బ్రాకెట్ నేను చేసేసాను కాబట్టి ఆన్సర్ ఎంత వచ్చింది, 3 కాబట్టి ఈ బ్రాకెట్ రిమూవ్ చేసి 3 పెట్టుకుంటా. నెక్స్ట్ ఏముంది, ఇంటూ 3 ఇంటూ 2. ఓకే, ఫస్ట్ బ్రాకెట్ అయిపోయింది. నెక్స్ట్ బ్రాకెట్ చూడండి, 3 ఇంటూ 3 9. అంటే ఈ బ్రాకెట్ నేను సాల్వ్ చేసేసాను కాబట్టి ఆ బ్రాకెట్ తీసేస్తాము. ఓకే, ఇంకొక బ్రాకెటే ఉంది, 9 ఇంటూ 2 9 2s are 18. ఈ బ్రాకెట్ కూడా అయిపోయింది కాబట్టి తీసేస్తాను, ఫైనల్ గా ఆన్సర్ వచ్చేసి. ఓకేనా, 1 by 1 చేయాలి, ఒక బ్రాకెట్ తర్వాత ఇంకో బ్రాకెట్. ఈ బ్రాకెట్ చేస్తున్నాం కాబట్టి ఈ 2 బ్రాకెట్స్ మీరు అలాగే రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లంలో మనం వి బోర్డ్ మాస్ లో చెప్పిన అన్ని ఉన్నాయమ్మా, అన్ని సింబల్స్ ఉన్నాయా, అన్ని ఆపరేషన్స్ ఉన్నాయా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎస్, ఫస్ట్ ఏం చేయాలి మనము, విన్ కూలం బార్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, అంటే స్మాల్ బ్రాకెట్ లోపల ఉంది కాబట్టి నేను ఏం చేయాలి, ఇప్పుడు ఈ మొత్తం అలాగే రాసుకోవాలి ఫస్ట్ నుంచి. 14 + 6 +
మొత్తం అలాగే రాస్తాం, ఇవేం మనం టచ్ చేయము, ముందుగా చేయము. ఎందుకు, మనం ఫస్ట్ ఇది చేయాలి కాబట్టి. 4 ప్లస్ బ్రాకెట్ ఎక్కడ ఉంది చూడండి, 3 - 2 కు, అవునా? యాక్చువల్ గా మనం ఏం చేయాలి, దీని ప్రకారం అడిషన్ సబ్స్ట్రాక్షన్ ఉంటే అడిషన్ చేయాలి. బట్ బార్ ఉన్నట్లయితే ఫస్ట్ మీరు ఆపరేషనే చేయాలి. ఓకేనా? 3 - 2 1. ఓకే, ఈ బార్ అన్నది నేను చేసేసాను కాబట్టి ఏం రాసమ్మా, నెక్స్ట్ ఆన్సర్ మాత్రమే రాశాను. బ్రాకెట్ క్లోజ్ చేసి +4. ఓకే, మిగిలిన టర్మ్స్ అన్ని అలాగే రాస్తాం, ఏం చేంజ్ చేయం. ఓకే, బార్ అయిపోయింది, విన్కూలం అయిపోయిందా? నెక్స్ట్ ఏం చేయాలి, బ్రాకెట్స్ చేయాలి. బ్రాకెట్స్ ఆర్డర్ మనం ఏం చెప్పాం, ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ చేయమన్నాం కాబట్టి ఇవన్నీ ఏం చేస్తాం, అలాగే రాసుకుంటాం. ఎక్కడి వరకు రాయాలి, ఈ స్మాల్ బ్రాకెట్ వరకు రాయాలి. ఓకేనా? 4 + 1 5. ఈ బ్రాకెట్ నేను చేసేస్తాను కాబట్టి ఆ బ్రాకెట్ రిమూవ్ చేసి మనం ఏం చేస్తాం, ఆన్సర్ మాత్రం రాస్తాం 5. ఇక్కడ ఏ సింబల్ లేదు, మీరు అబ్జర్వ్ చేశారా? 2 కి బ్రాకెట్ కి మధ్యలో సింబల్ ఏమన్నా ఉందా? ఏం లేదు కాబట్టి మనం ఏం పెట్టుకోవచ్చు అంటే ఇంటూ పెట్టుకోవచ్చు. ఓకేనా? 2 నెంబర్స్ కి మధ్యలో మా సింబల్ లేదు, ఒక డాట్ ఉంది అన్నట్లయితే ఇంటూగా తీసుకుంటాం. ఓకేనా? నెంబర్ కి బిఫోర్ సింబల్ లేదు, అంతకు ముందు ఆ సింబల్ కి ముందు కూడా నెంబర్ లేకపోతే వీ కన్సిడర్ ప్లస్. బట్ 2 నెంబర్స్ కి మధ్యలో కానీ లేదు ఈ విధంగా బ్రాకెట్స్ కి ఒక నెంబర్ కి మధ్యలో కానీ సింబల్ లేకపోతే ఏం తీసుకోవాలి, ఇంటూ తీసుకోవాలి. ఇక్కడికి అయిపోయింది. మళ్ళీ ఏముందిమ్మా, +4 బ్రాకెట్ క్లోజ్. ఇంకే టర్మ్స్ ని మనం టచ్ చేయము, చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ ఏ బ్రాకెట్ చేయాలి క్రిష్? నెక్స్ట్ ఏ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్. కర్లీ మీన్స్ ఇది. ఓకేనా? కర్లీ ఆర్ ఫ్లవర్ బ్రాకెట్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏ ఆపరేషన్స్ ఉన్నాయి చూడండి, డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, అడిషన్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్ చేయాలి. బ్రాకెట్ లోపల కూడా మళ్ళీ డిఫరెంట్ ఆపరేటర్స్ ఉంటే మళ్ళీ మీరు ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఓకే, ఫస్ట్ డివిజన్ చేయాలి. 14 / 2 7. 7 × 5 + 4. నేను ఎందుకు ఈ బ్రాకెట్ మళ్ళీ అలాగే రాసుకున్నాను, పూర్తిగా ఇంకా సాల్వ్ అవ్వాలా కదా, అందుకని అలాగే రాశాను మళ్ళీ. 3 of 6. నెక్స్ట్ 6 + 7 5s are 35 + 4. 35 + 4 ఎంతమ్మా, 39. 39. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇంటూ ఉంది, అగైన్ ఇక్కడ నేను సింబల్ పెట్టలేదు కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు ఇంటూ పెట్టుకోవాలి. ఇంటూ పెట్టాలి. అర్థమవుతుందమ్మా? బ్రాకెట్ కి కానీ నెంబర్ కి లేదు, ఇన్ బిట్వీన్ నెంబర్ అండ్ నెంబర్ మధ్యలో డాట్ ఉన్నట్లయితే కూడా మనం ఇంటూగా తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఏ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్. ఒక బ్రాకెట్ మిగిలింది. ఇందులో కూడా ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కదా, ఫస్ట్ మల్టిప్లికేషన్ చేస్తాం. 390 ప్లస్ ఇంకా బ్రాకెట్ అవ్వలేదు కాబట్టి ఈ హాఫ్ ని అలాగే రాసుకుంటాం. నెక్స్ట్ అడిషన్ చేయండి, మా ఎంత వస్తుంది చెప్పండి ఆన్సర్. 396. బ్రాకెట్ నేను సాల్వ్ చేసేసాను కాబట్టి బ్రాకెట్ రిమూవ్ చేసి డైరెక్ట్ గా ఆన్సర్ రాస్తుంది. ఓకే, బ్రాకెట్స్ అన్ని అయిపోయినాయి కదా, హాఫ్ తీసుకోవచ్చు. బ్రాకెట్స్ తర్వాత ఏం చేయాలి మా చూడండి, హాఫ్. హాఫ్ అంటే ఏం చెప్పాము, ఇంటూ. 3 1s 3 2s క్యాన్సిల్ అవుతుంది. 3 1s 3 2s మిగిలింది ఏంటి, 4 2s 8. అన్ని సమ్ చేయండి. 14 8 1 418 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఈ ఒక్క ప్రాబ్లం లో మనకి ఇక్కడ వచ్చిన అన్ని ఆపరేషన్స్ కవర్ అయిపోయినాయి. ఫస్ట్ ఏం చేసాం,
విన్కూలం. ఓకేనా, విన్కూలం ఎక్కడుంటే ఫస్ట్ ప్రయారిటీ మీరు దానికే ఇవ్వాలి. విన్కూలం అయిన తర్వాత సర్క్యులర్ బ్రాకెట్, నెక్స్ట్ కర్లీ బ్రాకెట్ ఫ్లవర్ బ్రాకెట్ అని కూడా అంటారు. నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్, బ్రాకెట్స్ అన్ని అయిన తర్వాత హాఫ్. ఓకేనా, హాఫ్ మొత్తం అయిన తర్వాత నెక్స్ట్ ఏముంది, మనకు ఓన్లీ అడిషనే మిగిలింది ఇక్కడ, కాబట్టి అడిషన్ చేసేస్తాం. ఇలా కాకుండా మళ్ళీ ఈ 4 ఉన్నాయనుకోండి, మళ్ళీ ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఏం చేయాలి, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్ చేయాలి. బట్ మనకు అడిషన్ ఒక్కటే ఉంది కాబట్టి అడిషన్ చేసేసాం, ఆన్సర్ వచ్చి. ఓకేనా.